మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. అసలు మీ అభిమానానికి నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదండి. నేను పక్క ఊరు పాలకొల్లులో లఘు చిత్ర పోటీలకని వచ్చాను నేను. అయితే నాతో పాటు మా మిత్రుల్లో రామ సత్యనారాయణ గారు, అంటే నేనంటే ప్రాణం, ఆయనంటే నాకు కూడా ప్రాణమేలండి. అంటే ఒక సిస్టమేటిక్గా ఒక రూల్ ప్రకారం వెళ్ళే వ్యక్తులు మేము ఇద్దరం కూడా. మేము ఇద్దరమే కాదు, కోల్పోయిన మా కోటి రామకృష్ణ కూడా, మేము కోల్పోయిన కోటి రామకృష్ణ కూడా. అలాంటిది ఈ ఊరు ఇక్కడికి వచ్చాను అంటే, కాఫీ క్లబ్ వాళ్ళు వస్తున్నారు సార్ ఈవినింగ్ 4:30కి, మనం వాళ్ళందరితోటి మీట్ అవ్వాలి అని రామ సత్యనారాయణ గారు నాకు సర్ప్రైజింగ్గా ఇందాక కారులో వస్తూ ఉండగా చెప్పారండి. నిజంగా నాకు రోజు అప్పుడప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి మీ కాఫీ క్లబ్ ద్వారా. ఇదిగో శ్రీనివాస్ గారు పంపిస్తూ ఉంటారు. శ్రీనివాస్ గారు నాకు ఎలా పరిచయం అంటే ముందు నుంచి కూడానండి, శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అండి, మీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ శ్రీనివాసరావు గారు అక్కడ ఫంక్షన్లు కాటికి వస్తూ ఉంటారు. శోభన్ బాబు గారు ఫ్యాన్స్ అసోసియేషన్లో నేను ఎక్కువ ఇంపార్టెంట్ పర్సన్ ఎట్లా అయ్యానంటే, మా గురువు దాసనారాయణరావు గారును శోభన్ బాబు గారు బాబా అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళండి. శోభన్ బాబు గారిది 175 days ఫంక్షన్ ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు గురువు గారిని అప్రోచ్ అయితే, ఆ గురువు గారు నన్ను చెప్పారు వీళ్ళకండి యాస్టీస్. నేను అప్పుడు వీళ్ళకి వెన్నంటే ఉండి ఆ ప్రోగ్రాం అంతా చూసి పెట్టిన దగ్గర నుంచి శ్రీనివాసరావు గారు నాకు బాగా పరిచయం అయిపోయారండి. అటువంటిది ఈరోజు రామ సత్యనారాయణ గారు ఇక్కడ తీసుకొచ్చి నన్ను మీ అందరినీ పర్సనల్గా మీట్ చేయించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇప్పుడు ఈయన ఇందాక ఒక మాట అన్నారు రామ సత్యనారాయణ గారు, నేనేదో ప్రపంచ రికార్డు కోసం తెస్తున్నాను అని. అది ఊరికనే పేరుకండి, బట్ న్యూ టాలెంట్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారండి. 115 సినిమాల ద్వారాను ఒకేసారి టోటల్గా. ఆ రోజు ఓపెనింగ్ రోజు అసలు ఊపిరి పీల్చడానికి లేదండి. మరి మీరు ఎవరన్నా వచ్చారో లేదో, అసలు కాలు కదపడానికి లేదండి అసలు. భరద్వాజ గారు కూడా లోపలికి రావడానికి నరసింహ గారు ఎలా వెళ్తూ ఉండం మనం అన్నాడు ఆయనండి. అలాగే వెనక్కి లోపలికి రాలేక మనం రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు కొంత దూరం వచ్చి లోపలికి ఫ్లోర్లో వెనక్కి వెళ్ళిపోయారండి. అంటే అంత సారథి స్టూడియోలో కన్ను అసలు ఎప్పుడూ కూడా చూడనటువంటి అంత మహాసముద్రంలో ఉండిపోయిందండి. కారణం ఈయన న్యూ టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకే రోజు సినిమా ప్రపంచంలో ఇంతవరకు 15 సినిమాలు ఓపెన్ అవ్వడం అనేది ఎప్పుడూ లేదండి ఇంతవరకు. అటువంటిది ఒక రికార్డ్ బ్రేక్ చేశారు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఈరోజు ఇంత పైకి రావడానికి కారణం కూడా నేను ఒకటి చెప్పగలుగుతాను నేనండి. ఒక సిస్టము, ఒక క్రమశిక్షణ, ఒక సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించి తీరతారండి ఆయన. అలాగే ప్రతిరోజు మేమిద్దరం ఇందాక ఆయన చెప్పినట్టుగా 2 సార్లునే మాట్లాడుకుంటాం మేమిద్దరంనండి. ఆయన చేసే ప్రతి పని ముందుగా నాకు అడ్వాన్స్గా ముందు చెప్తూ ఉంటారు, సజెషన్ సలహాలు అడుగుతూ ఉంటారండి ఆయన. మరి అలాగే గొప్ప స్నేహానికి మిత్రుడు అని చెప్పడానికి ఒక నిదర్శనం చెప్తానండి నేను, ఒక సాక్ష్యం చెప్తాను మీకు. అది కోటి రామకృష్ణ బిగినింగ్ డేస్లో ఇక్కడ మద్రాసుకు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ సఫర్ అవుతూ ఉండేదండి. వాళ్ళు కొంచెం ఇబ్బందుల వల్ల రామ సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఇలాగ మా వాళ్ళు ఏదో చిన్న ఇబ్బందుల్లో ఉన్నారంట అంటే ఈయన పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకునేవారండి ఈయన దగ్గరుండి. అలాగే కోటి రామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నంతకాలం అక్కడ ఈయన వచ్చినప్పుడల్లా అతన్ని ఆదరించేవాడండి. టోటల్గా అతను కూడా ఉండేవాడండి. నాకు ఇన్ని చేస్తున్నారు రామ సత్యనారాయణ గారికి నేనేమీ చేయలేదు. ఆయన మీకు ఎవరికీ తెలియని ఒక విషయం నాకు చేశారండి. ఈరోజు మీరు వాట్సాప్లో యూట్యూబ్లో నేను చెప్పిన తర్వాత మీరు ఎదుర్కొంటే తెలుస్తుందండి. నేను ఇంతవరకు 76 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఇది రాజేంద్ర ప్రసాద్తో 32 సినిమాలు, 34 సినిమాలు, చంద్రమోహన్ గారితో 24, మన శోభన్ బాబు గారితో ఒకే ఒక సినిమా, నరేష్ గారితో 15 సినిమాలు, అలాగే నాగేశ్వరరావు గారితో, కృష్ణరాజు గారితో, మా గురువు గారు హీరోగా 3 సినిమాలు, దాసనారాయణరావు గారు హీరోగా ఆయనతో చేసిన 7 సినిమాలు అయినా, ఇలా సుమన్ గారు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చిన బాబు మోహన్ హీరోగా, బ్రహ్మానందం హీరోగా, అలీ హీరోగా అన్నీ చేసుకుంటూ వచ్చానండి. కానీ ఏనాడు నేను కెమెరా వదిలిపెట్టి వెళ్ళి కెమెరా ముందు నిలబడలేదండి. అంటే ఆర్టిస్ట్గా ఆ ఘనత నన్ను కెమెరా ముందు నిలబెట్టిన ఘనత ఈయనకే దక్కిందండి. రామ సత్యనారాయణ గారు నన్ను ఒక ఫాదర్ క్యారెక్టర్ వేయించారు ఈయనండి, సీను గాడ్ అనే ఒక సినిమాలో.
నటుండి చేశారు ఆ రోజు. ఫస్ట్ ఘనత ఆయనకే దక్కిందండి. అంటే స్నేహం అనే దానికి ఇందాక మీకు కోడి రామకృష్ణ ఎగ్జాంపుల్, ఈయనకి ఉన్న అనుబంధం, నాకు ఈయనకి ఉన్న అనుబంధం అటువంటిది. ఈరోజు మరి పాలకొల్లు వచ్చిన తర్వాత ఏమంటే భీమవరం వెళ్ళిపోదాం సార్, భీమవరం మా ఇంట్లో ఉందాం సార్, రండి సార్ అని తీసుకొచ్చేసి ఇక్కడ అతిథి మర్యాద సత్కరించేశారండి. ఇదే కాకుండా మీ కాఫీ క్లబ్ వారిని కూడా పిలిపించి నన్ను ఆనందంలో ముంచెత్తించారు నన్ను. నిజంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండి, థ్యాంక్ఫుల్ టు యూ. మీ అందరికీ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ, నేను అభినందనలు కూడా కాదండి, కృతజ్ఞతలే తెలియపరచుకుంటున్నానండి. అభినందనలు ఏముందండి, పొగడమే. కానీ కృతజ్ఞతలు, ఎందుకంటే మీరు వచ్చి అంత దూరం నుంచి ఈరోజు నన్ను ఇక్కడ కలవాలి అనుకోవడం గ్రేట్ సార్. నిజంగా మీ అదృష్టవంతంగా.